నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తరుణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో స్వామి వివేకానందకు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు నష్టపరిహార చెక్కులు అందజేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. ఘటన దురదృష్టకరమైనప్పటికీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఘనంగా ప్రారంభమైన జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు. వేడుకలను ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు. రోటరీ వైజాగ్ డైమండ్స్ ఆధ్వర్యంలో నగరంలో ఓ హోటల్లో ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ రాజారామ పద్మజ చిత్రీకరించిన సంక్రాంతి సందడి 2025 పాటలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇక వివరాలు చూస్తే స్వామి వివేకానంద జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని అన్నారు. ప్రతి ఒక్కరూ వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ భవిత యువతే అన్న వివేకానంద ఆశయ సాధనకు నేడు యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరపున కూటమి నేతలు అందజేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఇంద్రనగర్లో గల శాంతి 80 ఫీట్ రోడ్ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఉన్న లావణ్య కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు 25 లక్షల రూపాయల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘటన జరిగిందో ఆ రోజు నేను, అదేవిధంగా రెవెన్యూ మినిస్ట్రీ గారు, ఎండోమెంట్ మినిస్ట్రీ గారు కూడా మమ్మల్ని ముగ్గురిని కూడా గౌరవ సీఎం గారు ఆ రోజు అక్కడికి పంపించడం జరిగింది. మేము వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మహేంద్ర అబ్బాయి కూడా ఐటీఐ చదువుకొని ఆ అబ్బాయి ఉద్యోగం గురించనే ఒక మాల వేసుకొని ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశికి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటామమ్మా. ఈసారి అబ్బాయి ఉద్యోగం గురించనే మేము ఇంటిలో పది కూడా మాలేసుకుని వచ్చామని చెప్పి ఆ తల్లిదండ్రులు, ఆ తండ్రి కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు టీడీటీ వాళ్ళకి తెలియజేసి అక్కడ ఉద్యోగం కూడా అబ్బాయికి ఇప్పించాల్సిందిగా ఆ రోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కుటుంబానికి అండగానే అంటే జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు అయితే తీసుకురాలేము, కానీ ఆ ఉన్న కుటుంబాన్ని ఎటువంటి ఇబ్బందులు పడకుండా, అదేవిధంగా ఉన్న కుటుంబంలో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కానీ, అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చదివించే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం వాళ్ళకి బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. ఈరోజు ఇదే వైజాగ్ జిల్లా వాసు, అదేవిధంగా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళు అంటే మొత్తం ఉమ్మడి విశాఖ నుంచి 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ 4కి కూడా మొత్తం 6 ప్రాణాలు కోల్పోతే అందులో 4 మన విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వాసులే. ప్రాణం తీసుకురావడం సాధ్యపడదు కనుక వారికి ఆర్థికంగా పరమైనటువంటి సాయం అందించాలని అనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. వారు చనిపోయినటువంటి వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే పార్టీ పరంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండేటటువంటి ఆలోచన సకాలంలో నిర్ణయం తీసుకొని మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆలోచన రావడం జరిగింది. మరి గ్రీన్కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ మన దేశానికి తలమానికమైన ప్రాజెక్ట్ అని
ఒకే చోట సోలార్, విండ్, హైడల్ ఇలా 3 విభాగాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ప్రాజెక్టును డిజైన్ చేసిన విధానం అద్భుతమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికే పేరు తెచ్చే ప్రాజెక్ట్ ఇదన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాళ్లు రప్పల్లో 10,000 మందికి ఉపాధి కల్పించారని చెప్పారు. ఇప్పటి వరకు మన దేశంలో గ్రీన్కో సంస్థ 1,50,000 కోట్లు పెట్టుబడి పెట్టిందని, మన రాష్ట్రంలో 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. మరో 20,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైందని గుర్తు చేశారు. ఐటీ తర్వాత ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది గ్రీన్ ఎనర్జీ పరిశ్రమపైనేనన్నారు. జీవీఎల్ మహాసంక్రాంతి వేడుకలు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సంక్రాంతి శోభతో నిండిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కనిపించే అనేక కళారూపాలు ఈ మైదానంలో కనిపించాయి. గంగిరెద్దుల ఆటలు, తప్పెటగుళ్ళు, కోలాటం, భజనలు, హరిదాసులు ఇలా అనేక కళారూపాలు ప్రదర్శించారు. ప్రజలు ఈ వేడుకలను తిలకించి ఆనందంతో పరవశించిపోయారు. ఈ సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు మాట్లాడుతూ ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ వేడుకలతో పాటు ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత, సైబర్ భద్రతపై మెగా ఈవెంట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో గత సంవత్సరం లాగానే మహాసంక్రాంతి వేడుకల్ని పెద్ద ఎత్తున, భారీ ఎత్తున నిర్వహించడం కోసం ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. ఆ మహాసంక్రాంతి వేడుకల్ని ఈరోజు లాంఛనప్రాయంగా ఈరోజు ఉదయం ప్రారంభించడం జరిగింది. ఈసారి పెద్ద ఎత్తున సంప్రదాయ వినోద కార్యక్రమాలతో పాటుగా ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రజలకి ముఖ్యంగా ఆర్థిక సైబర్ నేరాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి నుంచి ప్రజల్ని కాపాడాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆర్థిక అవగాహన సదస్సును కూడా దీనిలో భాగంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్యక్రమానికి ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ బషీర్ గారు, అనేక బ్యాంకుల ప్రముఖ ప్రతినిధులు, చీఫ్ జనరల్ మేనేజర్స్, రాష్ట్ర బాధ్యతల్లో ఉన్నవారు, అలాగే మన విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ బాక్షి గారు, వీరందరూ వచ్చి ఇక్కడ ఈ ఆర్థిక అంశాలపై, ఆర్థిక నేరాలపై, ముఖ్యంగా సైబర్ క్రైమ్స్పై వారి యొక్క ఆలోచనలను పంచుకోవడం జరిగింది. అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు పరితపిస్తున్న ప్రవాసీ స్త్రీ శక్తి అవార్డు గ్రహీత డాక్టర్ రాజారమ పద్మజ తాతాజీ దంపతుల కృషి అభినందనీయమని దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో ఓ హోటల్లో రోటరీ వైజాగ్ డైమండ్స్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు నీరస, కార్యదర్శి కామేశ్వరరావు సారథ్యంలో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత, ప్రాచుర్యాన్ని కళ్లకు కట్టే విధంగా డాక్టర్ రాజారమ పద్మజ, ప్రముఖ గజల్ సింగర్ డాక్టర్ స్వరూపారాణి గానం ఆలపించి అన్ని వయసుల వారితో కలిసి చిత్రీకరించిన సంక్రాంతి సందడి 2025 పాటను ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన పాటను వీక్షించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ మన పూర్వీకులు మనకు అందించిన సంస్కృతిని మన భావితరాలకు అందించే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రవాసీ భారతీయుల తాతాజీ ఉసిరికల రచనం ద్వారా రూపొందించిన ఈ పాటను తన శ్రీమతి పద్మజ గానం చేకూర్చి నటించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ మన పండుగల యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఆకాంక్షించారు. పద్మజ మాట్లాడుతూ తెలుగువారి పెద్ద పండుగగా చెప్పుకొని చేసుకునే 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ పండుగను అందరూ కుటుంబ సమేతంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలనే సంకల్పంతో ఈ పాటను తమ సొంత నిధులతో చిత్రీకరించామన్నారు. ఈ పాటకు చక్కని సంగీతాన్ని షేక్ బాజీ అందించారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు ఆశీర్వచనం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పి సాయిలక్ష్మి, రోటరీ వైజాగ్ డైమండ్ సభ్యులు పాల్గొన్నారు. అంబికా సిగిన్ హోటల్లో రోటరీ క్లబ్
వైజాగ్ డైమండ్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. చాలా చక్కగా అందరూ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో నన్ను కూడా పిలిచేందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మా పద్మజ గారు, తాతాజీ గారు ఒక రైటర్గా, ఒక సింగర్గా, ఒక నటిస్తూ ఒక అద్భుతమైనటువంటి సంక్రాంతి యొక్క సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా చాలా చక్కగా ఉంది పాట. అందరూ కూడా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ఎంజాయ్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకున్నా. మన సంక్రాంతి అంటే తెలుగువారి యొక్క అతిపెద్ద పండుగ. ఈ పండుగ మరి మన సాంప్రదాయాలను అన్నీ కూడా తెలియజేస్తూ ఉంది. మనం చరిత్రను కూడా తెలియజేసేది ఈ పండుగ కాబట్టి ఈ పండుగ అందరి జీవితం వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏమీ లేకుండా మానవాళిని కాపాడే విధంగా ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా సుఖసంతులతో ఉండాలని, అందులో మా పద్మజ గారు, మా తాతాజీ గారు హ్యాపీగా ఉండే విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ చక్కని అద్భుతమైన ఈ పాటని మన వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. సో ఆయన ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా అవుతుందని విన్నాను అండ్ నాకు కూడా తెలుసు స్వయంగా. సో నా ఈ స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ తనతో ఆయన గారితో ఓపెన్ చేయించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన గురించి కూడా వ్యక్తిపరంగా నాకు తెలుసండి. ప్రత్యేకంగా చాలా మంచి సహృదయులు అండ్ ఆల్సో చాలా చక్కగా పేదవాళ్ళకి సహాయం చేస్తారని అవన్నీ ఐ థింక్ మీకు కూడా అందరికీ తెలుసు. మన జనసేన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు, మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. పరమ పవిత్రమైన సింహాచలం పుణ్యక్షేత్రం శ్రీ చందన శోభితమై విరాజిల్లింది. వేలాదిగా తరలివచ్చిన శ్రీ చందన దీక్షాపరులు నారసింహ నామస్మరణతో సింహగిరి మారుమ్రోగింది. దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద భక్తులు దీక్షలను విరమించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి, ప్రధానంగా గిరిజన తండాల నుండి పెద్ద ఎత్తున దీక్షాపరులు శనివారం రాత్రికే సింహాచలం చేరుకున్నారు. కాసిరెడ్డి సురేంద్రస్వామి నేతృత్వంలోని శ్రీ సింహాద్రి మఠం, సానబోయిన రాజుస్వామి ఆధ్వర్యంలోని శ్రీ చందన పెరుమాల పీఠం దీక్షాపరులందరికీ వసతి సౌకర్యం అందించింది. దీక్షాపరులందరికీ గురుస్వాములు ఇరుముడులుగా కట్టిగా ఉదయం శోభాయాత్ర ప్రారంభమైంది. కొంతమంది ఘాట్ రోడ్లోనూ, మరికొంతమంది మెట్ల మార్గంలోనూ సింహగిరికి చేరుకున్నారు. దారి పొడవున నారసింహ నామ భజనలు చేసుకుంటూ గరడి బృందాలుగా భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చారు. ఈవో త్రినాథరావు నిర్దేశకత్వంలో ఏఈఓ ఆనంద్ కుమార్, దేవస్థానం అధికారులు దీక్షాపరులందరికీ మూల విరాట్ దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో దీక్షలు విరమించారు. కుటుంబం అంతటికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే వేదికగా వైజాగ్ ఎక్స్పో 2025 నిలుస్తోందని రాష్ట్ర విప్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. శనివారం సాయంత్రం బీచ్ రోడ్లోని సబ్మెరైన్ మ్యూజియం ఎదురుగా ఏయూ మైదానంలో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో 2025ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చోడే వెంకట పట్టాభిరామ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినోదానికి వేదికగా వైజాగ్ ఎక్స్పో 2025 నిలుస్తుందన్నారు. కొండపల్లి బొమ్మలతో తయారు చేసిన ప్రధాన గేట్ ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. సంక్రాంతి పండుగను విశాఖవాసులు జరుపుకోవడానికి సరైన వేదికగా ఇది నిలుస్తోందని చెప్పారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వైవిధ్యమైన ఆట వస్తువులు, ఎంతో ప్రత్యేకమైన జలకన్యలు వంటివి చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్ నగరాన్ని నమూనాగా తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేసిన విధానం ప్రజలందరినీ ఆకట్టుకుందని చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి మాట్లాడుతూ ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి విశాఖ నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జలకన్యలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన హైలైట్ గా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బైరెడ్డి పోతనరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా విశాఖ ఎక్స్పోని విశాఖ నగరంలో విభిన్న ప్రాంతాల్లో నిర్వహిస్తూ ప్రజలకి ఎంతో ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం సంక్రాంతికి ఈ విశాఖ ఎక్స్పోని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో కాశ్మీరు సిటీని ఇక్కడ కృత్రిమంగా ప్రజలకు చూపిస్తూ మంచి వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే జలకన్యల షో, ఈ జలకన్యల షో ద్వారా కూడా మరింత వినోదాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ అలాగే విశాఖ వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి విశాఖ ఎక్స్పో వారు నాకు తెలిసి 30 సంవత్సరాలుగా విశాఖలో అంటే వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్న రీతిలో ఈ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. నాకు తెలిసి 2007లో నేను ఓపెన్ చేశాను. అప్పుడు మంచి అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి అప్పటికి ఎక్కడా లేని విధంగా విశాఖ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా దాన్ని ఆదరించారు. సరే 30 సంవత్సరాలుగా కూడా విశాఖ ప్రజలు ఆదరిస్తున్నారు. అందుకనే ఎగ్జిబిషన్ కంటిన్యూ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా 30 సంవత్సరాలుగా కంటిన్యూ అవ్వడం అంటే ఒక మాటలు కాదు. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనిది. గత 30 సంవత్సరాలుగా విశాఖ నగరంలో మేము అనేక కార్యక్రమాలు చేసాము. ఫస్ట్ అన్న చేతుల మీదుగానే అమర్నాథ్ యాత్ర ఓపెన్ చేసాము. ఆ తర్వాత బాలాజీ తిరుపతి యాత్ర చేసాము. అదేవిధంగా అమ్మవారి యాత్ర కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. దాంతోపాటు తాజ్మహల్, యానిమల్ షో, లాస్ట్ ముందు ఇక్కడ చేసినటువంటి ఇక్కడ అండర్ వాటర్ టనల్ కూడా ఇక్కడ మనం చాలా అద్భుతంగా నిర్వహించాము. ఈసారి ఈ సంక్రాంతికి కొత్తదనంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి బీచ్ ఎంత ప్రసిద్ధో ఈ ఏయూ గ్రౌండ్ కూడా అంత ప్రసిద్ధి అయిపోయింది ప్రజెంట్. ఎందుకంటే దీంట్లో ప్రతి సంవత్సరం కూడా ఈ సంక్రాంతి హాలిడేస్కి వినూత్న రీతిలో ఒక ఎగ్జిబిషన్ అంటూ నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాము. దీంట్లో భాగంగానే కొండపల్లి బుట్టబొమ్మల్ని ఇక్కడ గేటు ఎగ్జిబిషన్ నమూనా పెట్టడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్ అందాలని చిన్నారి పిల్లలకు అలరించేదానికోసం మైనస్ టెంపరేచర్ తోటి ఆ థీమ్ని మేము ఏర్పాటు చేసాము. సుమారుగా 2.5 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఆ థీమ్ని ఏర్పాటు చేసాము. ఇదంతా కూడా రేపటి నుంచి మన విశాఖ నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నది. అదేవిధంగా స్పెయిన్ కళాకారులతోటి ఇక్కడ మనం జలకన్యలు అంటే మామెట్ షో అనేదాన్ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. అంటే జలకన్యలు మనం ఈ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. మన చిన్నారి పిల్లలు ఈ విధంగా తోకలతోటి సముద్రంలో ఈదుతూ ఉంటారు వాళ్ళు. అదే వాళ్ళని ఇక్కడ ఒక ట్యాంకుల రూపంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీంతోపాటు 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో మన చిన్నారి పిల్లలను అలరించేదానికోసం, పెద్దల్ని మరియు పెద్దలను అలరించేదానికోసం ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. అదానీ గంగవరం పోర్టు నిర్వాసుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పోర్టు బ్రిడ్జ్, స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ దగ్గర అదానీ గంగవరం పోర్టు నిర్వాసుల ఉద్యోగుల సమస్యలపై నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాసిత కమిటీ నోల్లి తాతారావు మాట్లాడుతూ, ఇప్పటికే నిర్వాసుల ఉద్యోగాలకు అన్ని విధాలుగా అన్యాయం జరిగింది. ఉద్యోగాలు జడ్డీ లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అందువలన ఉద్యోగం అవకాశం కల్పించి యాజమాన్యం ఇచ్చిన అమౌంట్ ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించేందుకు అవకాశం కల్పించాలన్నారు. మిగిలిన బకాయిలను చెల్లిస్తూ అక్రమంగా తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టు కార్మికుల్ని అదానీ పోర్టు యాజమాన్యం మోసం చేసింది, నిర్వాసులకు అన్యాయం చేసింది. వాస్తవంగా వీళ్ళందరికీ జీతాలు పెంచి ఉద్యోగాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కుట్రపూరితంగా ప్యాకేజీల పేరుతోటి వీళ్ళందరినీ కూడా రోడ్డు మీదకి నెట్టింది. ఇది చాలా దుర్మార్గం. రోడ్డు మీదకి నెట్టేటప్పుడు ఇచ్చిన హామీని కూడా కనీసం అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, మృతులు ఎక్కువ మంది ఉమ్మడి విశాఖ వారే కావడం మరింత బాధాకరమని జనసేన నేత పీతల మూర్తి అన్నారు. ద్వారకానగర్లోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి బాధితులకు మెరుగైన వైద్యం అందించిందని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను రాజకీయ కోణంలో వైసీపీ నేతలు చూడటం సిగ్గుచేటన్నారు. ఘటన జరిగిన వెనువెంటనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పందించారని గుర్తు చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో కూడా సమన్వయం పాటించకుండా వైసీపీ నేతలు మళ్లీ మైకులకు పని చెప్పారని ఎద్దేవా చేశారు. తిరుమలలో జరిగిన ఘటనపై కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా దాని వెనుక వైసీపీ మూలాలు ఉన్నట్లు కనిపిస్తోందని పీతలమూర్తి అన్నారు. రాష్ట్రంలో విధ్వంసానికి బెంగళూరు ప్యాలెస్ లో వైసీపీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తిరుపతి ఘటన దురదృష్టకరమైనటువంటిది. మృతులు తిరుపతి ఘటనలో మృతి చెందినటువంటి మృతులు విశాఖ నగరానికి, ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఎక్కువ వారవడం ఇంకా బాధాకరం. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాన్ని ఆదుకోవడానికి టీటీడీతో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మళ్ళీ అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అనేక సంస్కరణలు తీసుకురావాలి. కానీ ఇలాంటి విషయాన్ని కూడా రాజకీయాలు చేసి ఈ యొక్క సంఘటన అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకోవడం చాలా దారుణం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు సంఘటనా ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ సంఘటన ఏ విధంగా జరిగిందో పూర్తిగా పరిశీలించడం, అక్కడ బాధిత కుటుంబాలకు భక్తులకు భరోసానిచ్చేలాగా నిలబడి మాట్లాడి వాళ్ళకి అండగా నిలబడడం, ఆ విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైసీపీ నేతలు చూడటం అన్నది అత్యంత హేయమైన చర్య. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ, చోరీల నివారణకు తమకు సహకరించాలని ఎంవీపీ పోలీస్ స్టేషన్ నేర విభాగం ఇన్స్పెక్టర్ చక్రధర్ కోరారు. స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా చోరీలు జరగకుండా నివారించడమే తమ లక్ష్యమన్నారు. ప్రజలు పండుగ జరుపుకునేందుకు ఉత్తమ సొంత వాళ్లకు వెళ్లడంతో చోరీలు జరిగే అవకాశం ఉందన్నారు. తమ స్టేషన్ పరిధిలో ఎటువంటి చోరీ జరగకుండా ఉండేందుకు ప్రజలు తమకు సహకరించాలన్నారు. ఎవరైతే తమ గ్రామాలకు వెళ్తున్నారో తమకు సమాచారం అందించాలని కోరారు. అలా చేస్తే వారి ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. తమ ఇళ్లకు తాము ఉచితంగా అందించే LHMS-ను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. దీని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో ఎటువంటి చోరీ జరగదని తమకు క్షణాల్లో సమాచారం అందుతుందన్నారు. ఇళ్లలో లైట్లు ఎన్ని ఆపి ఉంచవద్దని, కొన్ని లైట్లు వేసి ఉంచాలని ప్రజలకు సిఐ చక్రధర్ సూచించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బాగ్చి ఆదేశాల మేరకు చోరీలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొదటిగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మన విశాఖపట్నం నుంచి చాలామంది తమ సొంత గ్రామాలకి, దూర ప్రాంతాలకి ప్రయాణం చేస్తారు. ఈ వెళ్ళే క్రమంలో తమ హౌస్ లాక్ చేసి వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో తమ యొక్క విలువైన వస్తువులు, హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ క్యాష్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా బ్యాంక్ లాకర్స్లో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మీతో పాటు జాగ్రత్తగా క్యారీ చేసి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఇల్లు విడిచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లోనూ బయట లైట్స్ ఆన్ చేసి వెళ్ళండి. తర్వాత సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోండి. సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని వైఫై ద్వారా మన ఫోన్లో కన్సర్న్ కంపెనీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ స్ట్రీమింగ్ మనకి రౌండ్ ది క్లాక్ స్ట్రీమింగ్ వస్తుంది ఫోన్లో. మీరు ఎక్కడున్నారని మీ ఫోన్లోనే స్ట్రీమింగ్ చూడొచ్చు. ఎవరైనా సస్పీషియస్గా మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న ఇమీడియట్గా డైల్ 112 కాల్ చేసి తెలియజేస్తే పోలీసులు వితిన్ 2 or 3 minutesలో అక్కడికి చేరుకొని మీ సమస్యను పరిష్కరిస్తారు. అదేవిధంగా గ్రూప్ హౌసెస్ ఎవరైనా ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ని ఎంగేజ్ చేసుకుని పెట్టుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం. వారు కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. స్వయం ప్రతిపత్తి కలిగిన మాతృభాష అభివృద్ధి ప్రాధికార సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తెలుగుదండు అధ్యక్షులు పరావస్తు సూరి డిమాండ్ చేశారు. తెలుగుదండు ఆధ్వర్యంలో మద్దెలపాలెం కూడలిలో గల తెలుగు తల్లి విగ్రహం వద్ద తెలుగు తల్లి నిరసన గలం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ మేరకు బహిరంగంగా లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరవస్తు సూరి మాట్లాడుతూ అధికార భాషా సంఘం కేవలం సలహా సంఘం మాత్రమే మిగిలిపోయిందని అన్నారు. ఈ సంఘం స్థానంలోనే స్వయం ప్రతిపత్తి కలిగిన మాతృభాషా అభివృద్ధి ప్రాధికార సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో మన మాతృభాష తెలుగు మనుగడకే పెనుముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్య తెలుగులోనే బోధన జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు సూరప్పడు, ఏ ప్రసాదరావు, ఎన్ శ్రీనివాస్, శ్రీధర్, కవులు, కళాకారులు, భాషా అభిమానులు పాల్గొన్నారు. మన వివేకానందుల వారి 162వ జయంతి అందరికీ శుభాకాంక్షలు. ఆయన ప్రపంచ యోగి కాబట్టి అందరికీ యువజనులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనము తెలుగుదండ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖను విడుదల చేయడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు అధికార భాషా సంఘాలు ఏర్పాటు చేసి గత ప్రభుత్వాలన్నీ కూడా మన తెలుగు భాషకు ఎంత నష్టం కలిగించాలో శక్తివంచన లేకుండా కలిగించారు. ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనైనా అధికార భాషా సంఘం స్థానంలో మాతృభాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తారని, అంటే భాషాభిమానులు, భాషోద్యమకారుల యొక్క ఆకాంక్ష మేరకు ఈ కొత్త ప్రభుత్వము ఏర్పాటు చేస్తుందని ఆశించాము. కానీ మన ముఖ్యమంత్రి గారి నోటి నుంచే మొన్న
అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉండమని గరికపాటి వారికి ఫోన్ చేశారు. ఆయన కూడా తెలుగు భాషను కాపాడుతానంటేనే తీసుకుంటానండి, లేకపోతే మీ పదవి మీ దగ్గరే పెట్టుకోండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రారంభమైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే కుట్ర కొనసాగుతోందని, అందుకు నిదర్శనమే విశాఖపట్నం పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవడమని మాజీ ఎమ్మెల్యే, విశాఖ స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ ఎల్కే రాజారావు, ఐఎన్టీయూసీ అధ్యక్షులు నీరుకొండ రామచంద్రరావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పబ్లిక్ లైబ్రరీలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్పై ఎటువంటి ప్రకటన చేయకపోవడం వెనుక మూసివేయాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి పాల్గొంటున్న విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ప్రస్తావించకపోవడం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఆశ్చర్యానికి కలుగచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావనకు రాలేదు. మరి ఇక్కడ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు నోరు విప్పండి, దానికోసం పెదవిప్పి మాట్లాడండి, అంశం మీద స్పందించమన్నారు. ఎవరు స్పందించలేదు. కానీ ఆ రోజు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ ఆ రోజు హామీ ఇచ్చారు. విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దుర్మార్గమని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ విమర్శించారు. సిపిఐ గాజువాక నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో పెదగంట్యాడ కూడలిలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. తొలుత పెదగంట్యాడ పోతున సన్యాసిరావు భవన్ వద్ద నుంచి పెదగంట్యాడ కూడలి వరకు సిపిఐ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నిరసన ప్రదర్శనను ఉద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8న విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని స్పష్టమైన ప్రకటన చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సుమారు 4 ఏళ్లుగా కార్మిక వర్గం ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు యాజమాన్యం అనాలోచిత నిర్ణయాల వల్ల గత 4 నెలలుగా ఉక్కు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని అన్నారు. తక్షణమే ఉక్కు యాజమాన్యం ఉద్యోగులకు పెండింగ్ జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, స్థానిక పార్లమెంటు సభ్యులు వీళ్ళంతా వాగ్దానం ఇచ్చి నిన్న జరిగినటువంటి సభలోనే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా విశాఖ ఉక్కు కోసం ఏ విషయం కూడా ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు విశాఖ ఉక్కు తీర్మానం చేశారు. దీన్ని శైలిలో విలీనం చేస్తామని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ తీర్మానాన్ని కూడా గౌరవించుకుంటా స్టీల్ ప్లాంట్ కార్మికులకి గత 4 నెలల కాలం నుంచి జీతం. వన్ టౌన్ వాసవి కళ్యాణ మండపంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆర్యవైశ్య యోజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి సామూహిక వ్రతాలు భక్తి శ్రద్ధల నడుమ జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొని స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి మాట్లాడుతూ ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆశయంతో లోక కళ్యాణార్థం ఈ వ్రతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాది ఆర్యవైశ్య యోజన సంఘం అండి. మా సంఘం తరఫున స్థాపన చేయించి కూడా ఈ రోజుకి నేను కూడా ప్రతి వైకుంఠ ఏకాదశికి సామూహిక సత్యనారాయణ కార్యక్రమం చేయడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 150 మంది దంపతుల చేత సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు సోమేశ్వరరావు గారు, సెక్రటరీ రాంబాబు గారు, అదేవిధంగా చైర్మన్ కట్టమూరు సూర్యనారాయణ గారు అందరూ ఆధ్వర్యంలో 150 మంది దంపతుల చేత ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తి ఎంతో ప్రీతికరమైనది. ఉత్తరవారు దర్శనం ద్వారా అందరూ ముక్తి కలుగుతుందని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. ఇక్కడ భక్తులందరూ వచ్చి స్వామి యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి వెళ్తున్నారండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు. ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో స్వామి వివేకానందకు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు.
తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు నష్టపరిహార చెక్కులు అందజేసిన రాష్ట్ర హోంమంత్రి బంగలపూడి అనిత. ఘటన దురదృష్టకరమైనప్పటికీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో ఘనంగా ప్రారంభమైన జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాలు. వేడుకలను ప్రారంభించిన మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. రోటరీ వైజాగ్ డైమండ్స్ ఆధ్వర్యంలో నగరంలో ఓ హోటల్లో ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ రాజారామ పద్మజ చిత్రీకరించిన సంక్రాంతి సందడి 2025 పాటలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీడియోస్ న్యూస్.